ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ అనాయాచితంగా లభించినది కాదు. బ్రహ్మ సందర్శన దీక్షా దక్షుడనై, నిరంతర తపో నిష్ఠా గరిష్ఠుండనై, నిరాహారినై, ప్రళయంకరమగు మృత్యువుకు వెరవక, భయానక కుంభ వృష్టులకు జడి వానలకు ఓర్చుకొనుచు, ఎముకలు భక్షించే శీతల హిమ్మంబులకు బెదరక, జగత్ ప్రళయంబులకు ఎదురు నిలిచి, నా వజ్ర శరీరాన్ని శుష్కింపజేసుకొని ప్రతి 1000 సంవత్సరములకు నా ఒక్కొక్క శిరస్సును ఖండించి అగ్నికి ఆహుతి ఇస్తూ మహాతపమాచరించినాను. మరోవైపు ఆ దూత దేవతలు నా తపోవనం నందు కార్చిచ్చులు సృష్టించగా, ఆ అగ్ని జ్వాలలు నా శరీరంను భస్మమనర్చుచున్నాను. దృఢ చిత్తముతో ఆ మండే అగ్ని జ్వాలలలోనే తపమాచరించినాను. కాలకూట విష నాగులను ప్రేరేపించి, విషాగ్ని జ్వాలలను నాపై ప్రేరేపించినను. ఫెళపెళ రావమ్ముల పిడుగులను, గర్జింపులను, జల ప్రళయములను సృష్టించినను. చలించలేదు ఈ అసురాగ్నేశుడు. ఆఖరి అస్త్రముగా నాపై అప్సరసలను ప్రయోగించి ప్రలోభపెట్టినారు. అయినను లొంగక 10,000 సంవత్సరములు ఘోర తపమాచరించినాను. బుగోద్వేగ నా తపగ్ని జ్వాలాశిఖలు ఆ బ్రహ్మలోకమును అతలాకుతలం చేయగా, నా 10వ శిరస్సు ఖండించు క్షణాన విధి లేక బ్రహ్మ ప్రత్యక్షమై నా కొసగిన వరం, గురుడి గంధర్వ యక్షకిన్నెర దేవ నాగుల వల్ల నాకు మరణం లేకుండా, అది